మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనం చూసుకుంటున్నట్లయితే చాలాసార్లు మనం వింటూ వస్తున్నాం, ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఒక మనిషి మరణాన్ని కూడా మనం గెస్ చేయొచ్చు అని, అంటే ఎప్పుడు చనిపోతారో అవన్నీ కూడా గెస్ చేయొచ్చు అని అంటూ ఉన్నారు. ఇవన్నీ నిజమేనా అసలు? సో వీటన్నిటి గురించి కూడా, ఈ సందేహాలన్నీ కూడా మనం తీర్చుకోవడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో BI2 AI టెక్నాలజీస్ ఫౌండర్ అయిన చిరంజీవి గుడిపూడి గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం ఈ డిస్కషన్ అనేది చూద్దాం. హలో అండి, నమస్తే. హలో అండి. యా, సో మేము వింటున్నాం ఏంటి అంటే, ఈ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనిషి మరణాన్ని కూడా మనం గెస్ చేయొచ్చు అని. ఇలాంటివి ఏమైనా నిజంగానే సాధ్యం అంటారా అసలు? అంటే మనసుకి క్యూరియాసిటీ అనేది ఉంటుందండి. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి జాతకం ప్రకారం ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏంటి ఇది అనేది అనుకుంటుంటారు కదా. అదే రకంగా ఇప్పుడు ఇంకా ఏఏ మీద వర్క్ చేసే వాళ్ళకి కూడా కొన్ని ఐడియాస్ అనేది వస్తుంటాయండి. ఏంటి, ఒకవేళ మనిషి మరణాన్ని మనం ఏమైనా ముందుగా ఎస్టిమేట్ చేయొచ్చా, ఇలాంటివి ఒకవేళ చేస్తే కనుక కొంతమందికి క్యూరియాసిటీ ఉంటుంది, దాంతో వాళ్ళు చెక్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా వాళ్ళకి బిజినెస్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఒకవేళ అలాంటివి డెవలప్ చేయొచ్చేమో. కానీ నేను అనుకునేది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వదండి. అంటే ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే, ఒక మనిషికి సంబంధించి ఒక ఆయుర్దాయం అంటే తను ఏ ఏజ్ వరకు బతుకుతారు ఏంటనేది డిపెండ్ అవ్వడానికి చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ఉంది, తన లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఉంది, రెగ్యులర్గా తన యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఏం చేస్తున్నారు అనేది ఉంటుంది, అండ్ మనకి హిస్టారికల్గా వాళ్ళ యొక్క తరతరాలుగా ఏదైనా జన్యు లోపాలు ఉన్నాయా ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రజెంట్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి తగ్గడానికి ఏమన్నా చేస్తున్నారా ఫర్దర్గా, లేదంటే వాటిని కంటిన్యూ చేయకుండా ఆపేసినా సరే అవన్నీ కూడా చేంజెస్ అవుతుంటాయండి. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇలాగా ఇన్ని ఫ్యాక్టర్స్లో అతను కంప్లీట్గా అది తన మీద డిపెండెన్సీలో ఉంటుందండి. సో తన తీసుకున్న డెసిషన్స్ అండ్ వీటి ప్రకారమే, అంటే ఒక 80% వరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారమే ఇది వెళ్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు దానికి మెడిసిన్స్ వాడాలి. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఓకే ఇది లైఫ్ లాంగ్ వాడాలి, నేను వాడను, ఎప్పుడు పోతాయి అప్పుడు పోతాం అన్నట్టుగా ఉన్నారు అని కూడా ఇలాగంటి కేసెస్ వస్తున్నాయండి. సో అది మరి వాళ్ళ చేతిలో ఉన్నట్టే కదా. అంటే వాళ్ళు డాక్టర్స్ సజెస్ట్ చేసినట్టుగా మందులు వాడుతున్నట్లయితే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తుంటారు. సో దీని ప్రకారం నేను ఏం చెప్తున్నానంటే, ఈవెన్ ఏ పెట్టినా సరే మనకి ఎలాంటి సడన్ డెసిషన్స్ వచ్చినా, లేదంటే ఇంకా వేరే అదర్ ఫ్యాక్టర్స్ వచ్చినా, ఇదంతా కూడా ప్రెడిక్ట్ చేయడం సాధ్యం అవ్వదండి. సో ఎందుకు సాధ్యం అవ్వదు అంటే, ఈవెన్ ప్రజెంట్ ఇక్కడ వరకు ఇలాగ కొన్ని డెసిస్తో ఉన్నాడు, ఇతను ఇంతవరకునే వర్క్ చేస్తాడు అంటే తను ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు అనుకుందాం. కరెక్ట్. ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇంత ముందు హాట్ ప్లేసెస్లో ఉండే ఇప్పుడు కూల్ ప్లేస్కి వెళ్ళిపోయారు అనుకుందాం. కరెక్ట్. అంటే ఇప్పుడు ఒకవేళ అమెరికాలో ఇలాంటి జాబ్ వచ్చింది వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిపోయారు. మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిపోయారు, హాట్ కంట్రీ నుంచి అక్కడికి వెళ్ళారు. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మీకు చేంజెస్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రకారం కూడా మనకి మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తాయి, అలాగే మన బాడీలో మార్పులు వస్తాయి. సో దాని ప్రకారం కూడా మనం అది ఎస్టిమేషన్ చేయడం జరగదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇతను ఏ ద్వారా కనుక్కున్నారు అనుకుందాం ఎప్పుడు చనిపోతారు అని చెప్పి, ఇది దేని ప్రకారం ప్రెడిక్ట్ చేసింది, హార్ట్ కండిషన్స్ ప్రకారం చెక్ చేసింది. కానీ ఇక్కడ మరి కోల్డ్ కండిషన్స్ మీరు ఇచ్చారు, సో ఇక్కడ మరి ఆల్గారిథం అనేది ఫెయిల్ అవుతుంది కదా. సో ఆ అవకాశం ఉన్నదండి. సో ఇది ఒక్కటే అనుకుంటున్నా. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకి కొంతవరకు ఒక 50% 40% వరకు పాజిబిలిటీ ఉందండి నా ఉద్దేశం ప్రకారం. ఎప్పుడు అంటే, మీకు సంబంధించిన పాస్ట్ 10 years మెడికల్ హిస్టరీ ఉండి, బ్లడ్ రిపోర్ట్స్ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా తీసుకునేవి ఇవన్నీ కూడా ఉండి, అలాగే మీకు ఏమేమి డిసీజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసి ఉన్నట్లయితే అప్పుడు మనకు కొంతవరకు ప్రెడిక్ట్ చేస్తుందండి. అలాగే మీ లైఫ్ స్టైల్ కూడా ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చేస్తాం. ఓకే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు రెగ్యులర్గా ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు ఇవన్నీ కూడా ఇచ్చేసినట్లయితే అప్పుడు
ఓకే అప్రాక్సిమేట్గా ఇంత ఏజ్ వరకు చేయొచ్చు, ఇదే లైఫ్ స్టైల్ ఇదే రకంగా ఇదే చేస్తూ ఉన్నట్లయితే అని చెప్పొచ్చండి. ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని రఫ్గా వాళ్ళకి ఒక అనాలిసిస్ ఇస్తుందని అంటున్నారు. అవునండి. లైక్ ఇంతవరకు అయితే ఇదే కంటిన్యూ చేస్తే మీకు ఇంతవరకు అయితే ఉంటుంది లైఫ్ అని. కానీ పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యే పరిస్థితి పూర్తిగా అయితే లేదు. అవకాశం లేదండి. అది కేవలం ఒక 40%, 30% ఇలాంటి అక్యురసీ ఇవ్వగలదు. ఎందుకంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది కూడా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేది తెలియదు. అవును. సో సడన్గా కూడా మనకి హార్ట్ అటాక్స్ ఇలాంటివి అటాక్ చేస్తున్నాయి. అవి ఎందుకు అంటే సడన్గా విని కూడా మనం ఇవి జరుగుతున్నాయి. అవును. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఏ లాంటివి అయినా ఇంక వేరే ఏదైనా సరే ప్రెడిక్ట్ చేయలేవు కదండి. అవును, కరెక్ట్. సో దాని ప్రకారం నేను ఇదైతే పూర్తిగా అసంభవం అని అనుకుంటున్నా. అయితే మనకి ఇంక ఈక్వల్ టు ఇలా అనుకోండి, మనం జ్యోతిష్యం మీరు అన్నట్టు జ్యోతిష్యం వాళ్ళు చెప్పినట్టు మీకు అప్రాక్సిమేట్గా ఇంత లైఫ్ అయితే ఉంది అని అంటారు కదా, అలాంటి వరకే అనాలిసిస్ చేయగలుగుతుంది అంటారు, అంతే. అంతే. అంటే ఇప్పుడు అన్ని రకాల ఫీడింగ్స్ ఇచ్చినట్లయితే కనుక కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంతవరకు చెప్పొచ్చండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద డిపెండ్ అవ్వలేము. సో అదే నేను అనుకుంటున్నా. సో పూర్తిగా అయితే గెస్ చేసేస్తుంది ఎగ్జాక్ట్ లైఫ్ అనేది అయితే కాదు. ఎగ్జాక్ట్ లైఫ్ అయితే కాదండి, అది నమ్మలేమండి. అది మారుతూ ఉంటాయి ఎప్పుడు కూడా, సినారియోస్ మారుతూ ఉంటాయండి. కరెక్ట్. సో దాన్ని పూర్తిగా మనం చేసుకుని ఇది చేసేస్తుంది, దానికి తగ్గట్టుగా ప్లాన్స్ చేసుకోవడం అలాంటివి మీరు అన్నట్టు డిపెండెంట్ ఆన్ లైక్ లైఫ్ స్టైల్ ఆర్ హెల్త్ ఆర్ స్ట్రెస్ ఏదో ఒకటి దాని మీదే ఉంటున్నారు. అంతే కదా. కరెక్ట్ అండి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.